మనం సమాజంలో బతుకుతున్నాము అని అనుకున్న ఇన్ని రోజుల నుంచి, కానీ సత్రంలో బతుకుతున్నాము అని ఇప్పుడే క్లారిటీ వచ్చింది నాకు. ఎందుకంటే ఎవడు పడితే వాడు లోపలికి వచ్చేస్తాడు కంట్రీలకి, ఏడ పడితే వాడు ఉంటాడు, ఎట్లా పడితే అట్లా బతుకుతాడు, వానికి అన్ని కాళ్ళు వస్తాయి, వాని పనులు వాడు చేసుకొని పోతాడు, ఉండేటోడు ఉండిపోతుండు. ఇప్పుడు దొరికిన మనిషి పేరు ఫహాద్. ఈయన 1998లో పాకిస్తాన్ నుంచి ఇండియాకి లాంగ్ టర్మ్ వీసా పైన ఆయన, వాళ్ళ మమ్మీ, వాళ్ళ బ్రదరు, వాళ్ళ సిస్టరు, మొత్తం ఫ్యామిలీ వచ్చి ఈయనే ఉన్నారు అన్నట్టు. వాళ్ళ వీసా అయిపోయి ఎప్పుడో కాలం అయిపోయింది. కానీ ఆయనకు ఒక మంచి ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఫేక్ డిగ్రీ, అంతేకాకుండా ఇన్సైట్ అనే ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో 26 lakhs ప్యాకేజ్తోని ఉద్యోగం కూడా చేస్తున్నాడు. ఇప్పుడు ఈ ముచ్చట బయటికి ఎట్లా వచ్చింది అని అంటే, ఈయన యాక్చువల్గా ఇప్పుడు రెండో పెళ్లి చేసుకుంటుండ అనమాట. కానీ ఫస్ట్ వైఫ్ ఉంది కదా, ఆమె హిందూ అనమాట. ఆమె ఈయన గురించి ఇప్పుడు బయటికి తీసి చెప్తుందన్నమాట ఈ విషయాలన్నీ. లీగల్ సిటిజన్సా కాదా అని తెలియకుండా ఎట్లా వాళ్ళకి ఆధార్ కార్డులు, ఓటర్ ఐడీలు, పాన్ కార్డులు, జాబ్లు ఎలా ఇస్తామండి, లోన్లు కూడా ఇస్తున్నారండి. నా హస్బెండ్ ఫహాద్ ఎవరైతే ఉన్నాడో వాడి ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ కూడా అన్ని ఫేకే అండి. ఇప్పుడు ఇన్సైట్ సాఫ్ట్వేర్ అనే కంపెనీలో వాడికి 26 lakhs ప్యాకేజ్ తో వాడికి జాబ్ ఉందండి. ఈయన ఇండియన్ సిటిజన్ కాకపోయినా కానీ ఈయనకు అన్ని రకాల ఐడి కార్డులు వచ్చినాయి, ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పెద్ద ప్యాకేజ్తోని మంచి ఉద్యోగం వచ్చింది, ఇటు బ్యాంకులో లోన్ కూడా వచ్చింది. మరి బ్యాంకులు, ఈ సాఫ్ట్వేర్ కంపెనీలు, వీళ్ళెవ్వరూ అసలు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంది, ఏం కథ, ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చూసేది లేదా? ఏ వెరిఫికేషన్ చేసుకుని ఉండదా? బ్యాంకులు, కంపెనీలు ఏమో వెరిఫికేషన్ చేసుకుంటలేవు, ఈ అమ్మాయిలేమో పెళ్లి చేసుకునేటువంటి పర్సనల్ డీటెయిల్స్ కూడా చక్కగా తెలుసుకుంటలేరు. అసలు వాడు ఎక్కడి నుంచి వచ్చిండు, వాని ఫ్యామిలీ ఏంది, వాని దోస్తులు ఏంది, వాడి ఇల్లేడా, వాడి ఊరేడా, ఏమి తెలియకుండానే ప్రేమల పడుతున్నారు, ఊపు మీద పెళ్లి చేసేసుకుంటారు, తర్వాత ఇట్లా కూర్చొని ఏడుస్తున్నారు. వైస్ టీవీ మొదల నుంచి వెళ్ళి ఇప్పుడు వరకు ఇలాంటి వార్తలు, అంటే ఈ ఫేక్ ఆధార్ కార్డులు, పాన్ కార్డులు, ఓటర్ ఐడి కార్డులు అని చెప్పిన వార్తలు ఇదే 5దో 6దో ఇట్లా వస్తున్నారు. ఎక్కడెక్కడి నుంచేలో ఇవన్నీ సంపాదించుకుంటున్నారు, ఏవో కొన్ని పైసలు ఇచ్చేసి ఇక్కడ ఉన్న పేదోళ్ళ కడుపు కొడుతున్నారు. ఇప్పుడు ఈ వార్త తిన్న తర్వాత పేదోళ్ళు మాత్రమే కాదు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఏవైతే ఉంటే వాళ్ళ కడుపులు కూడా కొట్టిపాడవుతారు. మన కల్చర్లో అతిథి దేవో భవ అంటాం కదా మనము, కానీ ఇట్లాంటివి విన్నప్పుడే అతిథి దయ్యమో భవ అని కూడా అనుకోవాల్సి వస్తుంది.